హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్త మ్యావిక్ 8S డ్రోన్ ఓపెన్ చేయబోతున్నాం. కేవలం మనోడు నా దగ్గర 6 రోజులు మాత్రమే డ్రోన్ కెమెరా నేర్చుకోవడం జరిగింది. మంచిది విశేషం ఏంటంటే ఈ విజయదశమి సందర్భంగా డ్రోన్ తీసుకుని నా దగ్గరికి ఓపెనింగ్ తీసుకొచ్చాడు. మీలో ఎవరైనా డ్రోన్ తీసుకునేలా అంటే మ్యావిక్ 8S తీసుకోండి. సరే, ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం. చూడగానే ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది మ్యావిక్ 8S DJI 8S డ్రోన్ ఎలా ఉంటుందో అన్నది మనకి ఈ పిక్చర్ రూపంలో చూపించాడు. బాక్స్ సైడ్ వ్యూ అయితే ఇవన్నీ కనిపిస్తాయి, బ్యాక్ వ్యూ అయితే మనకి ఇలా కనిపించుద్ది. సరే, ఇప్పుడైతే బాక్స్ ఓపెన్ చేసేస్తున్నాను. చూడండి, బాక్స్ అయితే ఓపెన్ అయిపోయింది. మనకి లోపల బ్యాగ్ అంటూ ఒకటి ఇస్తాడు సెపరేట్గా. ఇందులో మనకి యాక్సెసరీస్ అన్నీ కలిపి ఉంటాయి. ఈ ట్యాగ్తో మనకి పెద్ద పని ఏం లేదనుకోండి. మొత్తానికి డ్రోన్ అయితే ఓపెన్ అవుతుంది. బయటికి తీస్తున్నప్పుడు తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవడం మంచిది, ఎందుకంటే దీని గింబల్ కింద వైపు ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. మొత్తం మీద డ్రోన్ అయితే బయటకు వచ్చింది. ఇది ఓపెన్ చేసేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేయాలి, ఎందుకంటే ఈ డ్రోన్ అనేది ఎప్పుడు ప్రతిదీ కూడా చాలా డెలికేట్గానే ఉంటుంది. మీరు అనుకున్నంత స్ట్రాంగ్గా ఉండదు. కొంచెం అది ఓపెన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటాయి. ఈ 4 మోటార్ మీద మనకి బ్లాక్ కలర్లో స్టిక్స్ ఇస్తాడు. ఇవి రిమూవ్ చేయాలి ఫస్ట్. ఇవి చేసుకుని కొంచెం జాగ్రత్త పెట్టుకోండి. మనం మళ్ళీ ఈ డ్రోన్ ప్యాకప్ చేసుకున్నప్పుడు ఇవే ఉపయోగపడతాయి. వీటిని చాలామంది పక్కన పడేస్తుంటారు, కానీ ఇవి జాగ్రత్తగా ఉంచుకోవడం మనకే మంచిది. ముందుగా దీనికి ఒక గింబల్కి ఒక సేఫ్టీ ఇస్తాడు, అది రిమూవ్ చేసుకోవాలి. డ్రోన్కి సెన్సార్లు చాలా ఇంపార్టెంట్. ఫ్రంట్ సెన్సార్లు, ఏవో బ్యాక్ సెన్సార్లు. వీటి మీద మనం డస్ట్ లేకుండా మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే డ్రోన్ అంతా రిమోట్ కంట్రోల్లో నడిచేదంతా ఈ సెన్సార్ల మీద అన్నమాట. కొంచెం వాటి మీద డస్ట్ లేకుండా చూసుకోవడం మన బాధ్యత. ఇప్పుడైతే ప్రొపెల్లర్స్ ఓపెన్ చేస్తున్నాం. అంటే మన డ్రోన్ కెమెరాకు ఉండే రెక్కలు అనమాట. మన మొబైల్కి సరిపడే కేబుల్స్ అన్నీ కూడా ఇందులోనే ఇవ్వడం జరుగుతుంది. ఈ కేబుల్స్ అన్నీ మీరు మీ మొబైల్ ఏదైతే యూజ్ అవుతుందో ఆ కేబుల్నే తీసుకుని మిగతాది పక్కన పెట్టేసుకోండి. నా మొబైల్కి సరిపడగా కేబుల్ అయితే సి కేబుల్. ఈ సి కేబుల్ మాత్రమే నేను తీసుకుని మిగతాది పక్కన పెట్టుకుంటున్నాను. మనకి ప్రొపెల్లర్స్ అయితే ఆల్టర్నేట్గా ఇస్తాడు, కానీ మీకు సరిపడగా 4 కాబట్టి 4 తీసుకుని మిగతాది జాగ్రత్తగా పెట్టుకోవడం మంచిది. రెక్కలు అయితే ప్యాకింగ్ ఓపెన్ చేస్తున్నాం. మనకి కావాల్సినవి 4 కాబట్టి 4 తీసుకుని మిగతావి పక్కన పెట్టేసుకున్నాం. రెక్కలు బిగించుకునేటప్పుడు ఇక్కడ చిన్న మీకు వెయిట్ మార్క్ ఒకటి ఇస్తాడు. ఇక్కడ బ్లాక్ కలర్ బ్లాక్ పెట్టమని, అదే పెట్టాలి. వేరేది పెడితే మీరు ఫ్లై కూడా అవ్వదు, రివర్స్లో ఫ్లై అవుతుంది. మీరు ఒక కలర్ ఆ రెక్కలు పెట్టుకునేటప్పుడు మాత్రం ఇవి మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫిట్టింగ్ అనేది మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే ఫ్లై చేసినప్పుడు పడిపోయే ప్రమాదం ఉంటుంది. డ్రోన్ అయితే మొత్తం రెడీ చేసేసాం. మేము ప్రస్తుతానికి హైలో ఉన్నాము, అందుకే కొంచెం గాలి కూడా ఎక్కువ వేస్తుంది. హైలో అంటే మేము మా ఊరు ట్యాంక్ మీదకి ఎక్కామన్నమాట. అందుకే కొంచెం రెక్కలు కొంచెం వాటికి అవే ఫ్లై చేయకుండానే తిరిగేస్తున్నాయి. డ్రోన్ అయితే రెడీ అయిపోయింది, కానీ మనకి ఫ్లై చేయడానికి రిమోట్ కావాలి కదా. రిమోట్ రెడీ చేయాలి. ఇప్పుడు రిమోట్ని అయితే ఓపెన్ చేస్తున్నాం. రిమోట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఆపరేటింగ్ స్టిక్కి కింద ఉంటాయి మన రిమోట్ కింద. అవి తీసుకుని మనం ఇవి జాస్టిక్స్ సెట్ చేసుకోవాలి. కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఇది షేకింగ్ లేకుండా కరెక్ట్గానే ఫిట్ చేసుకోవాలి, లేదంటే ఫ్లయింగ్ చాలా ఇబ్బంది అవుతుంది ఆపరేటింగ్. మన మొబైల్ ఇక్కడే ఫిక్స్ చేసుకోవాలి. నా మొబైల్కి సి కేబుల్ కనెక్ట్ అవుతుంది. ఈ సి కేబుల్ కనెక్ట్ చేసుకుంటున్నాం. రిమోట్ పవర్ ఆన్ బటను, ఇది స్పోర్ట్స్ మోడ్ అండ్ హోమ్ పాయింట్. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడి నుంచే ఫ్లై చేసుకోవాలి. ఇది మనకు మెనూ అండ్ ఫొటోస్ అండ్ రికార్డింగ్ అండ్ గింబల్ అప్ అండ్ డౌన్. నా మొబైల్ అయితే ఇక్కడ ఫిక్స్ చేసుకుంటున్నాను. కేబుల్ కూడా సి కేబులే కాబట్టి ముందుగా తీసుకున్నాను, కనెక్ట్ చేసుకున్నాను. మొబైల్ కనెక్ట్ చేసుకున్నాక దీనికి ఒక యాప్ ఒకటి ఉంటుంది, DJI ఫ్లై. మీరు అది డౌన్లోడ్ చేసుకుని ముందుగా ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. డ్రోన్ బ్యాటరీ ఇది. అటు ఇటు కొంచెం ప్రెస్ చేసి మీరు ఫిట్ చేయాలి. ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది.
పవర్ ఒకసారి ఫస్ట్ ప్రెస్ చేసి తర్వాత లాంగ్ ప్రెస్ చేయాలి. డ్రోన్ అయితే ఆన్ అయిపోయింది. డ్రోన్ ఆన్ చేసుకున్నాక మనకి కొంచెం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. మీ మెయిల్ ఐడి మొబైల్ నెంబరు ఇక్కడ లింక్ చేసుకుని లాగిన్ ప్రాసెస్ ఉంటుంది. ఆ లాగిన్ ప్రాసెస్ అవుతేనే మనకి ఫ్లై అనేది మనకి స్టార్ట్ అవుతుంది. మా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. మా డ్రోన్ అయితే ఇంకా ఫ్లై అవ్వడానికి సిద్ధంగా ఉన్నది. డ్రోన్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఫ్లై కూడా అయిపోయింది. ఈ వ్యూ చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. డ్రోన్ అయితే సక్సెస్ఫుల్గా అన్బాక్సింగ్ జరిగింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.